హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ చికెన్ సూప్ వెదర్ చల్లగా ఉన్నప్పుడు, ఈ చలికాలంలో ఇలాంటి సూప్ ట్రై చేశారంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. జలుబు, దగ్గులు లాంటివి కూడా ఉండవు. అలాంటి టేస్టీ, హెల్తీ రెసిపీ. అలాగే రెస్టారెంట్ స్టైల్‌లోనే ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా చేసుకునే విధంగా చాలా తక్కువ టైంలో టేస్ట్‌గా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి. ఈ చికెన్ సూప్ తయారు చేయడానికి మీకు నచ్చితే బటర్ వేసుకోవచ్చు. లేకపోతే కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 50 గ్రామ్స్ వరకు చికెన్‌ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు నచ్చితే బోన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే రెస్టారెంట్ స్టైల్‌లో చూపిస్తున్నాను కాబట్టి చికెన్‌ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఈ చికెన్‌లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని చికెన్ ముక్కలందరికీ బాగా పట్టేటట్టు చికెన్ ముక్కలను ద్వారగా ఫ్రై చేసుకొని, కడాయి మీద మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు చికెన్ ముక్కలంతటిని మగ్గించుకొని, ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక, ఈ చికెన్ సూప్‌లోకి మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేనిక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు క్యాబేజీ ముక్కలను వేసుకున్నాను. వీటన్నిటిని వేసుకున్నాక వెజ్జెస్ అన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 లీటర్ వరకు వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా అన్నీ కలిసేంత వరకు కలుపుకున్నాక స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న చికెన్ ముక్కల్ని 1 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అంతా మరిగేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ అంతా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం మీకు నచ్చితే గనక 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్‌లో రావాలంటే గనక సోయా సాస్, వెనిగర్ వేసుకుంటే బాగుంటుంది. మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే అవేవి లేకపోతే గనక వీటిని రెండిటిని స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్‌ని బౌల్‌లోకి తీసుకొని బాగా బీట్ చేసుకున్నాక ఆ ఎగ్‌నంతటిని మరుగుతున్న సూప్‌లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఎగ్‌ని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని, కార్న్ ఫ్లోర్‌కి వాటర్ వేసుకొని, ఆ కార్న్ ఫ్లోర్‌ని కూడా బాగా కలుపుకొని మరుగుతున్న సూప్‌లోకి వేసేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల సూప్ చిక్కగా తయారవుతుంది. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కార్న్ ఫ్లోర్ అనేది వేసుకోవాలి. నేను ఏసుకున్న లీటర్ నీళ్ళకి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది. కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మరొక నిమిషం పాటు చికెన్ సూప్ అంతటిని దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలితే ఆ విధంగా ఉడికించుకొని, చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకొని, స్టవ్ ఆపేసేసుకొని తీసుకోవడమే. వేడి వేడిగా ఉన్నప్పుడు సూప్ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టించుకున్న కొత్తిమీర తరుగుని వేసుకొని, వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ సూప్ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్‌గా వస్తుంది. ఈ వీడియో చూసి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.